దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో శుభములు. 29వ తేదీ జూలై మాసము 2024 సంవత్సరం. ఈ రోజున దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నేను వారికి నివాస స్థలము అనుగ్రహించెదను. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. పూర్తి వచనము మనము ధ్యానం చేసుకుంటే, నేను యూదా వారిని బలశాలురుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చెదను. నేను వారి ఎడల జాలిపడుదును, నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోవుదు. ఈ వాక్యము జూన్ 5వ తేదీన ఒక డైమెన్షన్లో మనము నేర్చుకున్నాం. ఈరోజు అనుభవంతో దేవుడు నన్ను నడిపిస్తున్న ఆ యొక్క కార్యాల్లో నేర్పిస్తాను. కారణం ఏంటంటే, ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యంలో వాగ్దానాలు ఎన్నో ఉంటాయి, కానీ వాక్యము మారదు సుమా. కానీ మన పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇదే వాక్యము జూన్ 5 నేను కాకినాడలో ఉండి, మరి జూన్ 4 ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ఏ విధముగా సిద్ధపడి ఈ వాక్యం చెప్పాను అంటే, దేవుడు, జీవితము, ఈ రెండు ఒక్క మాటలో నేను చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. దేవుడు అంటే నీకు కనబడడు, నీకు వినబడదు, నీకు అర్థము కాదు, నీకు మరుక్షణము నీ జీవితంలో ఏమి జరుగుతుందో దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు సిద్ధపరిచింది. కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదు. ఇది నేను లింక్ చేస్తూ చెప్తున్నా. ఇప్పుడు ఇంకా జీవితము అంటే వెరీ సింపుల్. నీదిగా అనిపిస్తుంది, కానీ ఏది నీ చేతుల్లో లేదు. అందరూ నీ వాళ్ళుగా అనిపిస్తారు, కానీ ఎవ్వరూ నీ వాళ్ళు కాదు. అంతా నీదే, అన్నీ నీవు చేయగలవు అనుకుంటావు, కానీ ఏదీ నీది కాదని, ఏదీ నువ్వు చేయలేవని తెలుసుకునేటప్పటికీ జీవితం అయిపోతుంది. ముఖ్యంగా ఈ జీవితం యొక్క అసలైన 2 విషయాలు, ప్రారంభము, ముగింపు నీ చేతుల్లో ఉండదు. రైట్? ఈరోజు మనము నేర్చుకుంటున్న వాక్యము నివాస స్థలము అంటే నివాసము అంటే ఒక మనిషి తాను విశ్రమించే స్థలము, లేకపోతే ఒక మనిషి తన అనుదిన కార్యాలు, లేకపోతే మన జీవితంలో ఒక విషయం చెప్పాలి అనే ఆలోచన చేస్తే దేవుడు నివసించే స్థలాన్ని దేవాలయము అంటాం. మనము పనిచేస్తున్న స్థలాన్ని కార్యాలయము అంటాం. కారణం, కార్యములు అంటే పనులు చేసే స్థలము. ఇక వ్యాపారము చేసే స్థలాన్ని వ్యాపార నిలయము, వ్యాపార కేంద్రాలు అని అంటాం. కానీ ఇవన్నీ కాదనమాట. అంటే మరి ఏమిటి? ఈ నివాసము అనేది ఒక రకముగా చెప్పాలి అని ఆలోచన చేస్తే, ఎక్కడైతే నువ్వు వెళ్ళాలో తెలీదు, ఏమి చేయాలో తెలీదు, ఎందుకు వెళ్తున్నావో తెలీదు, అటువంటి ఒక కొత్త స్థలమునకు నువ్వు వెళ్ళినప్పుడు ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో ఎవరూ తెలియని స్థలములో నువ్వు ఎక్కడుంటావు? ఆ నివాసాన్ని పూటకోళ్ళ వాణి ఇల్లు అని బైబిల్లో రాయబడి ఉంది. హోటల్ అంటే టెంపరరీ లివింగ్ ఏరియా, అంటే నీవు అక్కడ కొంతకాలము నివసించడానికి వెల చెల్లించాలి. రైట్? మీకు అర్థమైంది కదా? అయితే ప్రభువునందు ప్రియులరా,
ఈ చివర చెప్పిందే నివాసము. యాత్ర చేయువారము ఏది కూడా మనకి శాశ్వతము కాదు. ఈ భూలోకమందు మనము ఉంటున్న నివాసములు కావచ్చు, మనము కట్టుకొంచున్న గృహములు కావచ్చు, మన చుట్టూ ఉన్నవారు కావచ్చు, ఏది కూడా శాశ్వతము కాదు అని తెలిసినా కూడా మనము ఏదేదో తపన పడుతూ ఉంటాం. ఉదాహరణకి దేవుని విషయము వస్తే మొట్టమొదట దేవుని యొక్క వాక్యము ఏం చెప్పింది అంటే బలిపీఠము. దేవుడు ఆ బలిపీఠాలు, మరి నిజంగా ఈ బలిపీఠము అనేది ఎక్కడ ప్రారంభించబడింది అని మనము చూస్తే కయీను హేబెలు అర్పణ తెచ్చారు అని ఉంది, కానీ అక్కడ బలిపీఠము గురించి రాయబడి ఉండలేదు. అయితే బలిపీఠము గురించి రాయబడింది ఆదికాండములో నోవహు అక్కడ బలిపీఠము కట్టి అని 8వ అధ్యాయంలో ఉంటుంది. తరువాత నిర్గమాకాండము 20-24 నా నామమున మంటి బలిపీఠము కట్టి అంటే నేను నీ యొద్దకు వచ్చి ఆశీర్వదించదను అంటాడు. తరువాత మోషే కాలంలో ప్రత్యక్ష గుడారము, అది పూర్తి నమూనా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత దినవృత్తాంతములు 1వ గ్రంథము 17వ అధ్యాయంలో దావీదు నేను దేవదారు వృక్షములు ఆ యొక్క భవనములో ఉంటుండగా దేవుని మందిరము గుడారములో, చూసారా, టెంట్, ప్రత్యక్ష గుడారము టెంట్, దేవుని ఆలయము, దేవుని మందసము గుడారములో ఉండుట, నేను మందిరము కడతాను అంటాడు. అప్పుడు నాతాన్ చెప్తాడు చాలా మంచి కార్యము చేయమంటాడు. అయితే దేవుడు చెప్తాడు నీవు నా మందిరము కట్టుటకు నాకు వద్దు, నీ యొక్క సంతానము కడతాడు అని చెప్తాడు. కనుక ఆ యొక్క మందిరము ఇక్కడ అద్భుతమైన మాట రాయబడుతుంది. ఇది నాకు చాలా ఇష్టం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనంలో సొలొమోన్ అంటాడు, మనుష్యులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేన. నివాసము అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఒక మనిషి, ఆ మనిషితో దేవుడు నివాసము చేసేది దేవాలయము. అయితే మనిషి నివాసము చేసేది మనుష్యులు కట్టుకునే ఇల్లు. అయితే ఆకాశము మహాకాశము నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా. చూసారా, అంటే ఎంత నమ్రతతో ఆ సొలొమోను యొక్క జీవితంలో 2 భాగాలు. ఒకటి, సొలొమోను రాజుగా అయి మందిరము కట్టే వరకు ఒక జీవితము, ఆ తర్వాత సొలొమోను వ్యక్తిగత జీవితము. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఏ సేవకుడిని చూసినా, మన జీవితాల్లో చూసినా 2 భాగాలు ఉంటాయి. ఒకటి దేవునితో నడిచిన సమయము అని కాదు, అక్కడ దేవుని యొక్క ప్రణాళిక ఉన్నంత వరకు మనిషి ఏ విధముగా ఆ యొక్క దేవుని చిత్తము జరుగుతుందో మనము ఆయా భక్తుల జీవితాల్లో చూడగలుగుతాం. ఈరోజు మనము నేర్చుకుంటుంది నివాసము. ఒకానొక దినమున ఒక శాస్త్రి వచ్చి యేసుప్రభు వారిని నేను నీతో వస్తాను అంటే యేసుప్రభు వారు చెప్తారు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు. అంటే అతని హృదయము నిండా, చూసారా, ఇప్పుడు వచ్చాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చూసారా, అంటే హృదయాలు నివసించాలని. అంటే కొత్త నిబంధనలో వారు అనుదినము ఇంటింటా కూడుకొని ఆ యొక్క
సునగోగు అనేవారు సమాజ మందిరములు, సమాజము కూటముగా కూడుకునే స్థలము. ఈ విధముగా మనము అనేక విధములుగా ఇప్పుడు నేర్చుకున్న మనము ఈ నివాసము ఒకటి. పాత కాలంలో మనకి ఆ యొక్క గుడిసెలు ఉండేవి, డేరాలు కట్టుకుని ఉండొచ్చు, అది కూడా నివసించే స్థలమే. తర్వాత పెంకుటిల్లు కట్టుకున్నాం, తర్వాత డాబా ఇల్లు, భవనాలు, రాజ్య భవనాలు. అది నీవు ఉంటుంది, నీ యొక్క స్థితిని బట్టి భవనము స్టేటస్ మారచ్చు, ఆస్తులు అంతస్తులు పెరగచ్చు, దాసీలు పెరగచ్చు, పనివాండ్రు పెరగచ్చు. కానీ ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డ, అన్నింటికీ మూల కేంద్రము, మూల స్థానము నీ హృదయము. ఏ రోజునైతే ఈ భూలోకంలో మనము నివసించుచున్నది కేవలము అది క్షణమాత్రమైనదని, మనము దాటిపోవు వారముగా ఉన్నామని, మన నివాస స్థలము పరలోక పట్టణమని గుర్తెరిగిన వారు దేవుని కొరకు నివసించడానికి ఇష్టపడ్డారు. అయితే ఈ నివాస స్థలము భూ సంబంధమైనది అని అనుకున్న వారు భూమిలో ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే యేసుప్రభు వారు చెప్తున్న మాట, ఈ భూమి మీద ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయకండి. దొంగ వచ్చి దోచుకుని పోతాడు, మరియు తుప్పు పడుతుంది, చెదపడుతుంది అని చెప్పుతుంటే మనం అనుకోవచ్చు, ఏంటండి మరి ఎలా బ్రతకాలి? కరెక్టే, నేను ప్రాక్టికల్గా నేర్పిస్తాను. ఇవన్నీ కూడా నీ హృదయానికి సంబంధించినవి యేసు ప్రభుల వారు చెబుతున్నారు. ఏ రోజైతే నీ హృదయము దేని మీద అయితే నీవు లక్ష్య పెడతావో, దేనిని ఆశిస్తావో, దాని కోసమే నువ్వు ప్రయత్నం చేస్తావు. ఇది దేవుడు చెబుతున్న మాట. అంటే నీ హృదయమును లక్ష్య పెట్టే దేవుడు, నీ అంతరంగమును లక్ష్య పెట్టే దేవుడు, నీ యొక్క హృదయములో ఫోకస్ దేని మీద ఉన్నాయి అనేది దేవుడు లక్ష్య పెడతాడు. కారణము, దేవుడు ఆ యొక్క యెషయా పొందిన గొప్ప దర్శనము 6వ అధ్యాయములో ఆకాశము తెరవబడి మరి మహిమ సింహాసనం మీద పరిశుద్ధుడు 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 అంటూ అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు కల జనుల మధ్య ఉన్నవాడను అని చెప్పినప్పుడు, అతని పవిత్రపరిచినప్పుడు నా నిమిత్తము ఎవరు వెళ్తారన్నప్పుడు, హియర్ ఐ యామ్, నేను ఇదిగో ఉన్నానన్నప్పుడు దేవుడు తన హృదయ వేదనను చెప్పుకుంటున్న ఆ యొక్క వాక్యము మనం అక్కడ చూడగలుగుతున్నాం. 11వ వచనంలో, ప్రభువా ఎన్నాళ్ళ వరకు, చూసావా, నేను అడుగగా దేనికి అడుగుతున్నాడు అనేది మనము చూస్తే 9వ వచనం, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, వారు అనగా ఎవరికైతే చెప్పాలో వారికి చెప్పుతున్నారనమాట దేవుడు. మీరు నిత్యము వినిచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. ఒక విషయం చెప్పనా, నిత్యము మనం చూస్తున్నాం కదా, అవును, నీవు నిత్యము కంప్యూటర్ చూస్తున్నావు. ఈ కంప్యూటర్ విషయం చెప్పనా, నా ముందు పెట్టుకొని వాక్యం చెప్తూ స్లైడ్లు వేసుకుంటున్నాను కదా, ఇది కంప్యూటర్ అని అందరికీ తెలుసు, రైట్? ఈ కంప్యూటర్లో ఎన్ని రకాలు ఉన్నాయి కొందరికే తెలుసు. ఒకటి డెస్క్ మీద పెట్టుకునేది, డెస్క్ టాప్ అంటే డెస్క్ మీద పెట్టుకునేది. ల్యాప్, తొడ మీద పెట్టుకునేది ల్యాప్ టాప్. పామ్ టాప్ అంటే చేతులు అరచేతి మీద పెట్టుకునేది పామ్ టాప్. చూసారా? ట్యాబ్ అంటే ఇక్కడ 3 రకాలు. ఇక తరువాత ఇది ఆపరేట్ చేయడము కొంతమందికి తెలుసు. అందులో ఎంతవరకు తెలుసు? వారికి ఇచ్చిన ప్యాకేజ్, ఇది నొక్కు, ఇది వద్దు, ఇది చెయ్యి అంటే అంతవరకే తెలుసు. ఇక తరువాత ఇప్పుడు కొంతమందికి డిజైనింగ్ తెలుసు, ఇంకా కొంతమందికి గ్రాఫిక్స్ తెలుసు, కొంతమందికి మిలిటరీ, దానిలోనే వాళ్ళు అద్భుతమైన సైంటిఫిక్ మరి వాళ్ళు కొత్తవి తీయగలుగుతున్నారు. చూసా? అంటే ఇది యూజర్లో, ఆపరేటింగ్ సిస్టంలో, ఇక అది అనుదినము వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇక హార్డ్వేర్, అది
సాఫ్ట్వేర్ అయింది కదా. హార్డ్వేర్ చూస్తే ఆ యొక్క టెక్నీషియన్కి ఏం తెలుసు? ఆ యొక్క లోపల ఉన్న సిపియు, ర్యాము, ఆ యొక్క మెమరీ, ఇవన్నీ అతనికి అవి ధ్యాస పెడతాడు. ఇక సైంటిస్ట్ ఏం చేస్తాడు తెలుసా? వీటిని పట్టించుకోడు. ఇంకా కొత్తది నేనేం చేయాలి, ఈ ల్యాప్టాప్ని ఏ విధముగా ఇంకా అనేక మల్టీ ఫంక్షన్ ప్రొడక్టివిటీగా నేను మార్చాలి అంటే ఇప్పుడు ఏమి అర్థమైంది మీకు? చూసే చూపు మారింది, గ్రహించే హృదయం మారింది, అర్థం చేసుకునే విధానం మారింది, ఆలోచన పద్ధతి మారింది. చూసారా? మనుషులందరూ ఒక్కటే అని ఎవరు అన్నారు? కాదండి. కులాలు పట్టుకొని, మతాలు పట్టుకొని వెర్రవీగుతున్న ఈ లోకంలో, నాకే తెలుసు అని షో ఆఫ్ బిజినెస్ లో ఉన్న ఈ లోకంలో దేవుడు నివసించాలి, దేవునికి నివాసము కావాలి, దేవుడు లక్ష్య పెట్టాలి అని ఆకాశము నుండి దేవుడు తొంగి చూచినప్పుడు ఆయన నివసించుటకు, ఆయన తన బాధను చెప్పుకొనడానికి, ఆయన ఉదాహరణకి ప్రవచనము అంటున్నాం కదా, కరెక్టే. ప్రార్థన చేస్తే దేవుడు నీకు ప్రవచన వరం ఇస్తాడు, కరెక్టే. మరి ఆ యొక్క రష్యా అధికారి పుతిన్తో ఏం చెప్పాలి? మరి యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు పోయి ఫరోతో ఇలాగు సెలవీము, పోయి ఆహాబుతో ఇలాగు సెలవీము అంటే దేవుడు ఎంతకాలం నేను నా కుటుంబము ఇది తప్పు, ఇది వ్యభిచారము, ఇది దొంగతనము అని నువ్వు ఇక్కడిక్కడ గిరిగీసుకొని బతికెత్తున్న నీవు ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుని కొరకు నీవు ఏ రోజన్నా తాపత్రయము కలిగి ప్రార్థన చేశావా? ఏ రోజన్నా తాపత్రయము కలిగి అయ్యా నీవు నా హృదయంలో నివసించగలవా, నీకు నివాస యోగ్యముగా నా ఆలోచనలు ఉన్నాయా? నీవు ఆలోచించండి. ఏ రోజైతే గాడ్లీ సెంటర్డ్, దేవునికి ఇష్టమైన, దేవుని చిత్తానుసారమైన, దేవుడు అంగీకరించదగిన అంటే వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి, దేవుడే క్రొవ్వు చేయువాడు, చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పును. ప్రభువా ఎన్నాళ్ళ వరకని నేను అడుగగా, చూసారా, ఆయన నివాసులు లేక పట్టణములను, మనుష్యులు లేక ఇండ్లును పాడగు వరకు, దేశము బొత్తిగా బీడగు వరకు యెహోవా మనుష్యులను దూరముగా తీసుకొని పోయినందున నన్ను చూడండి, నేను చెప్పగలను. ఆ రోజు జూన్ 5 వాక్యము కాకినాడలో చెప్పాను, ఈ రోజు వాక్యము కువైట్లో చెప్తున్నాను. ఆ రోజున నేను ఎలుగెత్తి మొర్రపెట్టింది, దేవా నీ నివాసములు చూడవలనని, దేవా నీ యొక్క ఇదిగో కీర్తన 84:1 సైన్యములకు అధిపతి యగు దేవా యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నవి. చూసావా? అంటే నీ బలిపీఠము వద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించును. ఇదిగో ద గాడ్ హూ స్ట్రెంగ్థెన్స్ అంటే నిన్ను దేవుడు దేనికి బలపరుస్తున్నాడు? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నాకు బయలుపరిచేశాడు అంటారు. నాకు తెలియదా? ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు కనికరమునే కోరుతున్నాడు, దేవుడు సమాధానమునే కోరుతున్నాడు, దేవుడు వేరుపరచడు, దేవుడు బలిని కోరడు. మనం వెంటనే అంటాం, ఏమైతుందో చూస్తాను, నేను చూడకపోతానా? శపిస్తున్నావు, జాగ్రత్త సుమా, నీ నోట శాపవచనము రాకూడదు.
నీవు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడవైతే ఎన్నోసార్లు కుమిలి కుమిలి ఏడవాలనిపిస్తూ ఉంటుంది. కుమిలి కుమిలి దుఃఖముతో మునిగిపోయి అప్పుడు నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఇది కొంతకాలమే, నివాసయోగ్యము కానిదిగా, అంటే ఆ రోజున మా గూడు చెదిరిపోయినప్పుడు ఆ గూడు చెదిరిపోయిన నన్ను అడుగు, ఎంత గుండె పగిలిపోతుందో. వచ్చిన తర్వాత కువైట్లో వస్తున్న కానూను బట్టి అందరి యొక్క మందిరాలు తీసివేయబడుతున్నప్పుడు గుండె పగిలి దేవుని దేవాలయము ఇప్పుడు మందిరము తీసేస్తుంది. నా కోసమా దేవుని కోసమా? అది దేవుడు ఆరాధించే స్థలము, దేవుని కొరకు 10 మందిని కూడబెట్టే స్థలము. నీవు నేను కట్టుచున్నది దేవుని మందిరము, చేస్తుంది దేవుని సేవ. అది ఆయన చిత్తమై ఉన్నది. ఆయనకి తెలియదా? ఆయన చేతకానివాడా? నేను ఒకటే చెప్తాను, వెనక్కి తిరిగేది లేదు. నీవు నాకు నివాస స్థలము ఇచ్చేంత వరకు, నీవు నన్ను తరిమినంత కాలము నేను నీ చిత్తములో ఉండుటకు, నా హృదయాన్ని నేను కంట్రోల్లో పెట్టుటకు. నీ హృదయము బహు ఘోరమైనది సుమా, అందులో దేవుడు ఉండాలని ఆవేశం వచ్చిందని గుర్తుపెట్టుకోండి. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. ఏది శాశ్వతము కాదు. నీ ఆలోచన శాశ్వతము కాదు. ముఖ్యంగా ట్రూత్, నాకు నిజం తెలుసు అంటారు. నేను వెంటనే చెప్తాను, నీవు అనుకుంటుంది నిజము కాకపోవచ్చు. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదానికి మీనింగ్ మారిపోతుంది. అప్పుడు అంటారు మనుషులు నాతో, మరి మాకు అర్థమయ్యేందుకు ఎందుకు చెప్పలా? ఆ రోజు చెప్తే నీకు అర్థం కాదు. నీవు ఉన్న ఆవేశం గుర్తుపెట్టుకోండి. ఆవేశంతో ఉన్నవాడు ఆలోచనతో ఉన్నవాడు, ఆవేశంతో ఉన్నవాడు చదివితన్ని మూలన కూర్చుంటాడు, వాళ్ళతో ఉన్న వాళ్ళని మూలన కూర్చోబెడతాడు. ఆలోచన ఉన్నవాడు ఆకాశమునకెక్కుతాడు. గుర్తుపెట్టుకోండి, దీర్ఘశాంతము గలవాడు ధన్యుడు. పట్టణమును పట్టుకునే పరాక్రమశాలి కంటే తన యొక్క మనస్సును పట్టుకునేవాడు, కంట్రోల్లో చేసుకునేవాడు దీర్ఘశాంతి. అంటే ఏ రోజునైతే నువ్వు గెలవాల్సింది మనుషుల్ని కాదు, నీవు గెలవాల్సింది యుద్ధ రంగములో కాదు, నీవు గెలవాల్సింది బయట కాదు. ఈ యుద్ధాలు, ఈ పోరాటాలు ఇవన్నీ కూడా నీ అంతరంగములో కలుగుతాయి. కారణం ఏంటంటే ఈ రోజున దేవుడు నేను అబ్రహాము దేవుడును అంటాడు ఈ రోజుకి కూడా. కారణము, అబ్రహాము దేవుడు అనడానికి కారణము దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు అని. అంటే ఈ రోజున మనము వాగ్దానములోకి వెనక్కి వస్తే జకరియా గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం, యూదా వారిని బలసారులుగా, ఐ విల్ స్ట్రెంగ్థెన్ ద పీపుల్ ఆఫ్ జూదా, స్తుతించే వారిని బలపరుస్తాను. యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి, ద సాల్వేషన్ అంటూ ద డబల్ పోర్షన్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్. అంటే దేవుని చేత ఎవరైతే ఒక్కసారిగా దీవించబడాలి అనుకునే వారికి యోసేపు సంతానము 2, ఒకటి మనష్షే, 2 ఎఫ్రాయిము, వీళ్ళిద్దరికీ కూడా ఆ యొక్క గోత్రములో స్థానము దొరికింది. లేవీయులకు దేవుడు ప్రత్యేకించుకున్నాడు. అంటే డబల్ పోర్షన్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ జోసెఫ్కి ఇవ్వబడింది. ఏం లాభము? ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని ప్రణాళిక నీ పట్ల ఉంది. మరి రక్షణ, ఆ రక్షణ లేకే కదా. అంటే నివాసము అంటే ఏంటో తెలుసా? రక్షణ ఆలయము. నీవు నీ ఇంటిలో ఉన్నప్పుడు నీవు సుఖముగా ఉండగలవు. అందులో నీవు నిద్రపోయినప్పుడు నిన్ను దొంగతనమునకు రాడు. నీవు నీ బిడ్డలతో ఉండగలవు. అంటే రక్షణ లేనిది రక్షణ కలిగినది. చూసావా? అంటే దేవుని కాపుదల. యోబు 1:10 చెప్తుంది, యోబు ఇంటికి నీవు కంచె వేశావు కదా అని చెప్పి. అంటే దేవుని కంచె, దేవుని యొక్క రక్షణ. నేను దాని చుట్టూ అగ్ని ప్రకారము వలె ఉంటానంటాడు జకరియా 2:5. ఇంకా చెప్తాడు, మిమ్మును ముట్టినవాడు నా కంటి గుడ్డిని ముట్టిన వాడితో సమానం అంటాడు. అంటే ఒక కంటి పాప వలె
నేను నిన్ను కనుగుడ్డుని కాపాడుతాను అంటాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటాడు. పగలు మేఘస్తంభముగా నీతో ఉంటాను, రాత్రి అగ్నిస్తంభముగా నీతో ఉంటానంటాడు. మరి ఇన్ని గొప్ప వాగ్దానములు పునాదులు గల ఆ పట్టణము కొరకు కనుక ఏమంటున్నాడు? నేను వారికి తిరిగి, ఈ రోజున మా దీన స్థితిలో నేను చెప్తున్నాను, నీవు నాకు నివాస స్థలము ఇచ్చేంత వరకు ఐ విల్ నెవర్ లుక్ బ్యాక్. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ మీ, టు పే ద రెంట్. ఎందుకంటే మనుషులు నీ డబ్బు నాకొద్దు, ఎంత అన్యాయమైన మనుషులు తెలుసా? మళ్ళా ప్రేమంట, ప్రేమ వీల్దా ప్రేమ? అర్థం చేసుకోలేని మనుషులు, అపార్థం చేసుకోవడానికి క్షణం చాలు, అర్థం చేసుకోవడానికి జీవితం సరిపోదు. జాగ్రత్త సుమా, పై మాట అంటున్నావు నీవు, హృదయములో పైకి తిను అంటాడు. జాగ్రత్త, తినొద్దు అని దేవుని యొక్క వాక్యము సామెతలు చెప్తుంది. జాగ్రత్త సుమా, నీవు పరదేశివి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుడు ఇస్తే తప్ప ఎవడు పొందుకోలేడండి, దేవుడు చేస్తే తప్ప ఎవరు చేయలేమండి. ఒక్కసారి దేవుడు చేయగా ఆపగలిగేవాడు ఎవ్వడూ లేడు. ఈ మనుషుల బుద్ధులు మారిపోతాయి, మనుషుల ఫోటోలు మారిపోతాయి, మనుషుల మాటలు మారిపోతాయి, మనుషుల తీరులు మారిపోతాయి. నువ్వుగా ఉండాలి, నీవుగా స్టేబుల్ మైండ్తో ఉండాలి, స్థిరమైన మైండ్తో ఉండాలి, కట్టబడిన వాడిగా ఉండాలి. కొంతకాలమే కదా దేవుడు విడిచిపెట్టాడు. ఇక్కడ చెప్తున్నాడు, నేను విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోదురు, అంతగా నేను వారిని ఆశీర్వదిస్తాను. ఇదండి వాక్యము. కనీసం ఇంగ్లీష్ కూడా చదవలా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, హృదయ లోతుల్లోంచి చెప్పిన ఈ వాక్యము, వాగ్దానము తండ్రి, ఇల్లు కట్టుకుని పెద్ద పెద్ద బంగళాల్లో ఉండడము కాదయ్యా, ఒక పూరి గుడిసెలో గయ్యాలితో అనే వాక్యము మాకు తెలుసయ్యా. ఇవన్నీ చెబితే వీరు బాధపడతారయ్యా. సమాధానం ఉన్న చోట గుక్కెడు మంచినీళ్ళు చాలయ్యా. మా హృదయము ఆలోచన ఉందా, ఆవేశం ఉందా? ఏముందయ్యా మా హృదయంలో? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయామేమో. ఏది శాశ్వతము కాదని, ఏది పట్టుకుపోలేమని కొట్టుకుపోతానన్నావు కదా. భయమేస్తుందా? కావాలనిపిస్తుందా? వద్దయ్యా, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా సమస్తము అని యేసు అతి శ్రేష్టమైన నామమున విత్తబడిన ఈ వాక్యమును వీరి హృదయాల్లో ఫలింపచేయమని, వెనుకాడుతున్న ప్రతి చీకటి శక్తిని, వెనక్కి లాగుతున్న ప్రతి దురాత్మను బంధించి గద్దించి లయపరుస్తూ యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.